శ్రేయస్ మంచి ట్యూన్ వినిపించబోయా. ఇది వినాలి సార్, బాగుంటుంది, అదిరిపోద్ది. నన్ను నానే నైనా. శ్రేయస్ ఎలా ఉండాలనుకున్న ట్యూన్ అంటే అదిరిపోవాలా. పబ్లిక్ ఒక్కసారిగా సాంగ్ అంటే ఎంటపడాలా. మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడగాల. అలాంటి ట్యూన్ కావాలి నాకు. పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా. సార్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి ఎక్కడ పడితే అక్కడ వాయించేస్తున్నాడు? ఆయనకి ఒక సినిమా ఇచ్చానమ్మా. అదన్నీ కాదు సార్, నేను రెడీ సార్. దేనికమ్మా? అదే సార్, కమిట్మెంట్ కి. హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. కమిట్మెంట్ కి రెడీయా? సార్ నేను హీరోతో కూడా కమిట్మెంట్ కి రెడీ. ఈ రోజు హీరోనా నేనా తేల్చేసుకుంటా. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ఎవరితో అయినా రెడీ. చూసారా సార్ డబుల్ యాక్షన్? భలే ఛాన్స్ దొరికింది. నిజమా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. రెడీ అంటే దేంట్లో రెడీ అని? సార్ మీరే కదా అన్నారు యాక్టింగ్ లో. సార్ యాక్టింగ్ లో ఎవరు వచ్చినా కుమ్మి పడేద్దాం అంతే. అట్లా అనకూడదమ్మా. కమిట్మెంట్ అంటే ఏందనుకుంటున్నావు నువ్వు? అక్కడ సీటీఎంలు చూస్తా ఉంటాయి, మహిళా సంఘాలు వస్తా ఉంటారు. ఇప్పుడు మేము రోడ్డు మీద పెట్టినట్టే కదా మమ్మల్ని. సార్ ఆ కమిట్మెంట్ కాదు సార్, యాక్టింగ్ లో కమిట్మెంట్ గా వర్క్ చేస్తానంటున్నా. అది చెప్పాలి మరి. కమిట్మెంట్ అంటే ఏమనుకుంటారు అనుకున్నావు? మా ఊళ్ళో అలాగే చెప్తారండి. మీ ఊళ్ళో ఇదో రకమైన భాష ఉందని మాకేం తెలుసు? అనవసరం ఏదేదో ఊహించుకున్నామే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇవి ఆత్మకథ అనే మూవీలో నేను డైరెక్టర్ గా ఒక సినిమా చేస్తున్నామండి. కొంచెం మాట అటు ఇటు ఉంటది, అర్థం చేసుకునే తలకి తేడా పడుతున్నాము. మీరేం అపార్థం చేసుకోకండి ప్లీజ్. తప్పుగా తీసుకోకండి, మా ఆత్మకథని మంచిగా సపోర్ట్ చేయండి. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మా ఆత్మకథ.